హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి ఏదో తెలియనిది మీ పైన కూర్చుంది. మీరు కళ్ళు తెరవలేకపోతున్నారు, కాళ్ళు చేతులను కదపలేకపోతున్నారు. ఎంత అరిచినా కూడా బయటి వారికి మీ శబ్దం వినిపించడం లేదు. ఎవరో మీ ఛాతిపైన కూర్చున్నట్లు, గదిలో ఏదో భయంకరమైన నీడ కదులుతున్నట్లు, మరియు చెవిలో ఏదో గుసగుసలు వినిపించడం, ఏదో భయంకరమైన శబ్దాలు వినిపించడం, ఇలా ఎప్పుడైనా అనిపించిందా? ఇలా జరిగిన తర్వాత ఒకేసారి ఉలిక్కిపడి లేస్తారు. శరీరం మొత్తం చెమటతో తడిసిపోతుంది. అదంతా కళ లేక నిజంగానే జరిగిందా అని ఆలోచిస్తారు. ఇది చాలా మందికి ఎదురయ్యే ఒక విచిత్రమైన భయంకరమైన అనుభవం. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? దీనిని ఏమంటారు? అసలు ఇది ఎందుకు వస్తుంది? దీనిని ఎలా నివారించాలి? ఇలా ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీకు ఇంకా ఎటువంటి అనుభవాలు కలిగాయి అనేది తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. దీనిని స్లీప్ పెరాలిసిస్ అంటారు. తెలుగులో నిద్ర పక్షవాతం అని అంటారు. స్లీప్ పెరాలిసిస్ అనేది మీరు నిద్రలోకి జారుకునేటప్పుడు లేదా నిద్ర నుండి మేలుకునేటప్పుడు జరిగే ఒక తాత్కాలిక పరిస్థితి. ఈ సమయంలో మీ మెదడు పూర్తిగా మేల్కొని ఉంటుంది, కానీ మీ శరీరం మాత్రం కదలదు. అంటే మీ మనసు మేల్కొని ఉంటుంది, కానీ మీ శరీరం మాత్రం ఇంకా నిద్రలోనే ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక సినిమా చూస్తున్నారు, కానీ సౌండ్ రావట్లేదు. లేదా మీరు మాట్లాడాలనుకుంటున్నారు, కానీ మీ గొంతు మూగబోయింది. స్లీప్ పెరాలిసిస్ కూడా అలాంటిదే. మీ మెదడు మేల్కొని అంతా అర్థం చేసుకుంటుంది, కానీ శరీరానికి మాత్రం స్పర్శ ఉండదు. ఈ అనుభవంతో పాటు చాలా మందికి కొన్ని భయంకరమైన భ్రమలు కలుగుతాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హలూసినేషన్స్ అనగా భ్రమలు. గదిలో ఎవరో ఉన్నట్లు లేదా ఏదో నీడ కదులుతున్నట్లు చూడటం. తర్వాత ఆడిటరీ హలోసినేషన్స్, శబ్ద భ్రమలు అనగా గుసగుసలు, అడుగుల శబ్దాలు లేదా ఏదో వింత శబ్దాలు వినడం. ఇంకొకటి లాక్నేట్ హలోసినేషన్స్ అనగా స్పర్శ భ్రమలు. ఎవరో మిమ్మల్ని తాకుతున్నట్లు లేదా మీ ఛాతిపై బరువు ఉన్నట్లు అనిపించడం. ఇదంతా కేవలం కొన్ని సెకండ్ల నుండి కొన్ని నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది, కానీ ఆ క్షణం మాత్రం చాలా భయంకరంగా అనిపిస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దీని వెనుక ఉన్న సైన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనం నిద్రపోయినప్పుడు మన నిద్ర 2 ప్రధాన దశలుగా విభజించబడుతుంది. ముందు వాటి గురించి తెలుసుకుంటే మీకు అసలు స్లీప్ పెరాలిసిస్ అంటే ఏమిటి అనేది క్లారిటీగా తెలుస్తుంది. మొదటి దశ వచ్చేసి నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్. ఇది నిద్రలో ఎక్కువ సమయం ఉండే దశ. ఈ దశలో శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. రెండవ దశ ర్యాపిడ్ ఐ మూమెంట్. ఈ దశలోనే మనం ఎక్కువగా కలలు కంటాం. ఈ దశలో మన కనుగుడ్లు మూసుకొని ఉన్నప్పటికీ అతి వేగంగా అటు ఇటు కదులుతూ ఉంటాయి. అందుకే ఈ పేరు వచ్చింది, ర్యాపిడ్ ఐ మూమెంట్ అని. ర్యాపిడ్ ఐ మూమెంట్ నిద్రలో ఒక ప్రత్యేకమైన ప్రక్రియ జరుగుతుంది. అదే అటోనియా. అటోనియా అంటే మన మెదడు మన కండరాలను తాత్కాలికంగా పక్షవాతానికి గురి చేస్తుంది. ఉదాహరణకు మీరు కలలో ఒక పులిని చూసి భయపడి పారిపోతున్నారని అనుకోండి. నిజంగానే మీరు నిద్రలో పారిపోవడానికి ప్రయత్నిస్తే బెడ్ మీద నుంచి కింద పడిపోవచ్చు, లేదా ఏదైనా గోడకి తాకి దెబ్బలు తగలవచ్చు, మీకు మీరు హాని చేసుకోవచ్చు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి మన మెదడు ర్యాపిడ్ ఐ మూమెంట్ దశలో మన కండరాలను ఆఫ్ చేస్తుంది. అంటే కలలు కంటున్నప్పుడు కూడా మన శరీరం కదలకుండా ఉంటుంది. ఇది ఒక రక్షణ యంత్రాంగం. స్లీప్ పెరాలిసిస్ అనేది ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ నిద్ర చక్రం సరిగ్గా పనిచేయనప్పుడు వస్తుంది. సాధారణంగా మనం నిద్ర లేచేటప్పుడు లేదా నిద్రలోకి జారుకునేటప్పుడు ఈ అటోనియా ప్రక్రియ ఆగిపోవాలి. కానీ స్లీప్ పెరాలిసిస్ లో మీ మెదడు మేల్కొంటుంది. మీరు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గ్రహిస్తారు, కానీ మీ శరీరాన్ని నియంత్రించే అటోనియా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అంటే అటోనియా అనేది ర్యాపిడ్ ఐ మూమెంట్ నిద్రలో మనల్ని రక్షించడానికి ఉద్దేశించబడింది. కానీ స్లీప్ పెరాలిసిస్ లో అది మీరు మేల్కొని ఉన్నప్పుడు కూడా కొనసాగుతుంది. ఇది ఒక రకంగా వ్యతిరేకం. ఎందుకంటే శరీరం మేల్కొని ఉన్నప్పుడు కదలాలి, కానీ ఇక్కడ కదలదు.
అందుకే మీరు కదలలేకపోవడం, మాట్లాడలేకపోవడం వంటివి జరుగుతాయి. ఇది నిద్ర చక్రంలో ఉన్న చిన్న సమకాలీకరణ లోపం అంతే. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే అటోనియా అనేది మనం కలలు కనే సమయంలో కలల్లో ఏం చేసినా కూడా మన బాడీ కదలకుండా ఉండేలా చేస్తుంది. మనం నిద్ర లేచేసరికి అది తన పనిని పూర్తి చేసి ఆగిపోవాలి, కానీ అది ఇంకా కొనసాగడం ద్వారా మన మెదడు లేచినా కూడా మన బాడీ కదలలేకుండా చేస్తుంది. అందుకే మనం ఎంత అరిచినా, ఎంత కదలాలి అనుకున్నా ఆ క్షణంలో కదలలేము. ఇలాంటి అనుభవాన్నే స్లీప్ పెరాలిసిస్ అంటారు. మరి ఇది ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్లీప్ పెరాలిసిస్ రావడానికి కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయి. సరిపడ నిద్ర లేకపోవడం. ఉదాహరణకు చాలా మంది పరీక్షల సమయంలో లేదా ఆఫీసు పని ఒత్తిడిలో రాత్రులు సరిగ్గా నిద్రపోకపోవడం, ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోకపోవడం, ఒకే సమయానికి లేవకపోవడం, రోజు ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం కూడా ఆలస్యంగా లేవడం, అధిక స్ట్రెస్, ఆందోళన కూడా స్లీప్ పెరాలిసిస్ కు దారి తీయవచ్చు. ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ సమస్యలు లేదా ఏదైనా భయంకరమైన అనుభవం తర్వాత కూడా ఇది వస్తుంది. కొంతమందికి వెలికిలా అనగా వెన్నుపై పనుకున్నప్పుడు ఇది ఎక్కువగా వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్స్ లేదా ఇతర మందులు కూడా దీనికి కారణం కావచ్చు. మరియు మీ కుటుంబంలో ఎవరికైనా స్లీప్ పెరాలిసిస్ ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. దీనిని ఎలా నివారించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్లీప్ పెరాలిసిస్ ను తగ్గించడానికి కొన్ని చిట్కాలు పాటించవచ్చు. ప్రతిరోజు ఒకే సమయానికి పండుకొని ఒకే సమయానికి లేవడానికి ప్రయత్నించండి. రాత్రి త్వరగా పండుకొని ఉదయం త్వరగా లేవడం అలవాటు చేసుకోండి. రోజుకు కనీసం 7 నుండి 9 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్ర నాణ్యత చాలా ముఖ్యం. మరియు చాలా ముఖ్యమైనది యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు, పుస్తకాలు చదవడం, సంగీతం వినడం లేదా మీకు నచ్చిన హాబీలతో ఒత్తిడిని తగ్గించుకోవడం చేయండి. నిద్రపోయే ముందు 10 నిమిషాలు ధ్యానం చేయడం లేదా ప్రశాంతమైన సంగీతం వినండి. నిద్రపోయే ముందు కెఫీన్, కాఫీ, టీ, నికోటిన్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం మానుకోండి. ఇవి మీ నిద్రను ప్రభావితం చేస్తాయి. భారీ భోజనం చేయడం లేదా అర్ధరాత్రి పూట తినడం మానుకోండి. నిద్రకు ముందు టీవీ చూడడం, ఫోన్ లేదా కంప్యూటర్ వాడడం తగ్గించండి. ఈ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ మీ నిద్ర హార్మోన్లను దెబ్బతీస్తుంది. మీ పడుకునే గది చీకటిగా, నిశ్శబ్దంగా మరియు చల్లగా ఉండేలా చూసుకోండి. వెలికిలా కాకుండా పక్కకు తిరిగి పండుకోవడానికి ప్రయత్నించండి. ఇది కొంతమందికి స్లీప్ పెరాలిసిస్ రాకుండా నివారించడంలో సహాయపడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి అనుభవాలు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్స్లో మీ అనుభవాలను పంచుకోండి. స్లీప్ పెరాలిసిస్ అనేది భయంకరంగా అనిపించిన ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు. చాలా మందికి అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. అయితే మీకు స్లీప్ పెరాలిసిస్ తరచుగా వస్తూ మీ నిద్ర నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటే లేదా పగటిపూట విపరీతమైన నిద్రమత్తు, అలసట వంటి ఇతర లక్షణాలు ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. వారికి మీ పరిస్థితి వివరంగా వివరించండి. అవసరమైతే వారు స్లీప్ స్టడీస్, నిద్ర పరీక్షలు లేదా ఇతర పరీక్షలు సూచించవచ్చు. కొన్నిసార్లు అంతర్లీనంగా ఉన్న నిద్ర రుగ్మతలను గుర్తించి చికిత్స చేయడం ద్వారా స్లీప్ పెరాలిసిస్ ను తగ్గించవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, స్లీప్ పెరాలిసిస్ అనేది భయంకరంగా అనిపించినా ఇది కేవలం మీ నిద్ర చక్రంలో జరిగే ఒక తాత్కాలిక అవంతరమే. ఇది ప్రమాదకరమైనది కాదు. సరైన నిద్ర అలవాట్లతో మరియు అవసరమైతే వైద్య సలహాలతో దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీ అనుభవాలను తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.